హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అప్డేట్ నెంబర్ 12కి స్వాగతం. ఈరోజు డేట్ ఏమొచ్చి సెప్టెంబర్ 5 టైం 7 PM అవుతుంది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. మొదటగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 5వ తేదీన మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. ఈరోజు మహానీయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. ఈయన మనకు మన భారతదేశం యొక్క 2వ రాష్ట్రపతిగా, గొప్ప విద్యావేత్తగా, తత్వవేత్తగా నిలవడం అయితే జరిగింది. ఇక మొదటగా న్యూస్ చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి డిఎస్సికి ఎంపికైన 400 మంది పోలీసులను అయితే ఇచ్చారు. 72 కేసులు పడిన ఆ పరీక్షను నిర్వహించాం, మంత్రులతో నారా లోకేష్. ఇక న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సి అడ్డుకునేందుకు 72 కేసులు వేశారని, అయినా ప్రతి సవాలును ధీటుగా ఎదుర్కొని డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు తెలపడం అయితే జరిగింది. నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశానికి ముందు అల్ప ఆహార విందు సందర్భంగా మంత్రులతో నారా లోకేష్ గారు అయితే సమావేశం అవ్వడం అయితే జరిగింది. డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించారని లోకేష్ను మంత్రులైతే అభినందించడం అయితే జరిగింది. దాదాపు 400 మంది పోలీసులు ఈ డిఎస్సికి ఎంపిక అయ్యారని ఆయన పేర్కొనడం అయితే జరిగింది. వీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకుంటే పోలీస్ శాఖలు ఏర్పడే ఖాళీల్ని త్వరగా భర్తీ చేస్తామని ఇందులో పేర్కొనడం అయితే జరిగింది. ఇందులో ఖాళీ అవుతున్న 400 పోస్టులు నెక్స్ట్ ఏపీ పోలీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్లో రిక్రూట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మచిలీపట్నం అర్బన్కి సంబంధించి స్టాఫ్ నర్సుల మెరిట్ లిస్టులు విడుదల అయితే ఇచ్చారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు జోన్ 2 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి మొత్తం 59 మంది అభ్యర్థులను మెరిట్ కమ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేసినట్లు ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ గారు డాక్టర్ వెంకట్రావు గారు అయితే గురువారం అయితే చెప్పడం అయితే జరిగింది. ఎంపికైన వారి జాబితాను ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన cf.ap.nic.in అనే వెబ్సైట్లో దీని వివరాలు అయితే ఉంచామని తెలపడం జరిగింది. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ల ధృవీకరణ ఈ నెల 9వ తారీఖున రాజమహేంద్రవరం ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో నిర్వహిస్తారని ఆయన పేర్కొనడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ అనంతరం నియామకం అందజేయనున్నట్లు ఈయన చెప్పడం అయితే జరిగింది. ఈ నియామక ప్రక్రియ అనేది పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని డిఎంహెచ్ఓ గారు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్సికి సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే సెక్షన్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ గురించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అలాగే సెక్షన్ ఆఫీసర్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఎగ్జామినేషన్స్ కి మొత్తం 17 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో మొత్తం 6593 మంది అభ్యర్థులు అయితే ఎగ్జామినేషన్స్ కి అయితే హాజరవ్వనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రాష్ట్రంలోని 10 కొత్త వైద్య కళాశాలలకు ఆమోదం అయితే ఇచ్చారు. పీపీపీ విధానంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి సంబంధించిన ఎంఎస్సీ అలాగే పిహెచ్డి కోర్సెస్కి సంబంధించి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ అలాగే పిహెచ్డి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎంఎస్సీ, పిహెచ్డి అగ్రికల్చర్ అలాగే పిహెచ్డి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలాగే పిహెచ్డి టెక్నాలజీ అలాగే పిహెచ్డి కమ్యూనిటీ సైన్స్ వీటికి సంబంధించిన అర్హతలు, ప్రవేశ విధానం, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు తదితర వివరాలు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. వీటికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ చూసినట్లయితే 18/9/2025 ఈ నెల 18 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ చూసినట్లయితే 22/9/2025. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే angRAU.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే బీఈఎల్లో ఇంజనీర్ పోస్టులను అయితే ఇచ్చారు. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బీఈఎల్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అలాగే ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి ఎవరైతే ఆసక్తి అలాగే అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోనొచ్చి అయితే పేర్కొన్నారు. వీటికి అప్లికేషన్లకు సమర్పణకు చివరి తేదీ చూసినట్లయితే సెప్టెంబర్ 17. వీటికి టోటల్గా 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన పోస్టులు చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి 62 అలాగే ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా
67 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ అలాగే బీఈ లేదా బీఎస్సీ ఎంటెక్ ఎంఈతో ఉత్తీర్ణత అయితే సాధించి అయితే ఉండాలి. వీటికి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 32 ఇయర్స్, అలాగే ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టులకు 40 ఇయర్స్, అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే వర్తిస్తాయి. వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సెప్టెంబర్ 2 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే ప్రారంభం అయితే జరిగింది. వీటికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల 17వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎగ్జామినేషన్ ఫీజెస్ చూసినట్లయితే ఫిజికల్ హ్యాండికేప్డ్ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఓఈ పోస్టులకు 450, అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 400 రూపాయలతో మీరు ఆన్లైన్లో అయితే ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే షార్ట్ లిస్ట్ అలాగే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. రాత పరీక్షకు 85% వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15% వెయిటేజ్ అయితే ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టులను అనుసరించి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అయితే పిలవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలకు మీరు ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన belindia.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయగలరు. నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సెమికాన్ ఇండియా 2025 సమావేశం ఈ నెల 2వ తారీఖున అయితే ప్రారంభమైతే జరిగింది. దీన్ని మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇది న్యూఢిల్లీలోని యశోద భూమిలో జరిగింది. ఇది 4/9/2025 అంటే నిన్న వరకు అయితే జరిగింది. ఈ సమావేశంలో బలమైన, స్థితిస్థాపకమైన మరియు స్థిరమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం అనే ఇతివృత్తంతో అయితే జరిగింది. ఈ సెమికాన్ ఇండియా 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చిప్ల తయారీదారులు, సీఈఓలు, విధాన రూపకర్తలు, ఆవిష్కర్తలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు కూడా పాల్గొనడం అయితే జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే భారతి అనే ప్రాజెక్ట్కి సంబంధించింది. భారతి అంటే భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనాబిల్మెంట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా అగ్రికల్చర్కి సంబంధించిన ఎగుమతి ప్రోత్సాహం, ఆవిష్కరణలు, రైతులకు సహాయం వంటి అంశాలపై అయితే దృష్టి సారించనున్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో పెద్ద ఉత్పత్తిదారులకు ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్లో మరింత బలంగా నిలిచేందుకు ఈ భారతి అనే ప్రాజెక్ట్ అయితే కీలక పాత్ర అయితే పోషించనుంది. ఇక్కడ APEDA ఫుల్ ఫామ్ చూసినట్లయితే ది అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇందు నుంచి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఆదివాని ఫస్ట్ AI ట్రైబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్, ది కంట్రీస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే గిరిజన భాషల అనువాదకుడు అంటే ఆదివాని బీటా వర్షన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇది దేశీయ వారసత్వాన్ని కాపాడటం మరియు విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు పాలనకు ప్రాప్యతను పెరుగుపరచడానికి లక్ష్యంగా అయితే ఈ ఆదివాని అనే ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే యుద్ధ అభ్యాస్ 2025. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు అమెరికా మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్. యుద్ధ అభ్యాస్ 2025ని 1 సెప్టెంబర్ 2025 నుంచి 14 సెప్టెంబర్ 2025 వరకు ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. ఇది 21వ ఎడిషన్. ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి అలాస్కాలోని ఫోర్ట్ వైన్ రైట్కు భారత సైనిక దళం బయలుదేరడం జరిగింది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.